సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. మొఘల్స్ మన దేవాలయాన్ని ఎలా ధ్వంసం చేశారు, మన వేదాలను ఎలా ధ్వంసం చేశారు అనేది పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళొచ్చున్నా. హైలైట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ హైలైట్ ఏం లేదు. ఓకే, కాకపోతే ఆ సాంగ్ ఎవరిది సాంగ్ మాత్రం చాలా బాగుంది. బాలే సినిమాకి సీన్ కనెక్టివిటీ లేదు. చాలా సీన్స్ కనెక్టివిటీ లేదు ఫస్ట్ థింగ్. తర్వాత మ్యూజిక్ అంత పెద్దగా ఏం లేదు. విఎఫ్ఎక్స్ అసలు బాలే. అంతకంటే ఇంకేం చెప్పలేను. సినిమా క్రిష్తో చేసుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి కొన్ని సీన్లు క్రిష్ డైరెక్టర్ చేసినాడు. ఆ సీన్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ వస్తాయి. ఇంకా అవి ఇంకా వీడియో గేమ్ ఇంకా బాగుంది. చిన్నప్పుడు పిక్సార్ బొమ్మలు అవన్నీ అవి పెట్టాడు సినిమాలో. మరి టూ మచ్ గా అది ఏంటి సినిమాలు ఎత్తురు కదా, వేణుమాధవ్ ఎరకట్టింగ్ అని అలా ఉంటాయి అవన్నీ. నక్క మొక్కల్లో పవన్ కళ్యాణ్ కళలో నక్క మొక్కలాగా పెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్కి ఇలాంటి డైరెక్టర్ వేస్ట్. అసలు ఇలాంటి సినిమా అసలు డైరెక్టర్లు వేస్ట్. బేసిక్ చెప్పాలంటే ఒక మంచి డైరెక్టర్ కానీ పడున్న ఈ సినిమాకి వేరే లెవెల్లో ఉండదు. ఈ సినిమా మంచి డైరెక్టర్ కావాలి. లిటరల్లీ ఇలాంటి సినిమాలో క్రిష్ ఆవిల్ తీశారు శాతగారిని. అది విఎఫ్ఎక్స్ ఉన్నాయి, అది ఓవర్ విఎఫ్ఎక్స్ కాదు, కానీ చాలా బాగుంటుంది సినిమా. ఈ డైరెక్టర్ ఉన్నాడు కదా జ్యోతి కృష్ణ, వీడికి హ్యాండిలింగ్ చేయడం రాకపోతే సినిమా తీయడం మానేయాలి. ఆడు ఇచ్చాడు కదా నాకు ఛాన్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ అని చెప్పి సినిమా తీస్తానంటే వద్దని తంటారు. ఇది ఎవడన్నా ఇలాంటి సినిమాలు తీసినాడు చెప్తున్నా కూడదు. పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు సినిమాలో అంతే. అంతకుమించి సినిమా అంతా ఎక్స్పెక్టేషన్ అంటే ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ కామెడీ కానీ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం లేవు. ఫస్ట్ ఇంకా గజిబిజి ఉంది. బట్ సినిమా ఓవరాల్ అయితే ఓకే, అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ ఏంటంటే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మేము నమ్మిన వాళ్ళని గొప్పలు కదా, మేము నమ్మిన గొప్పలు కాబట్టి మేము ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసే కంటెంట్ అయితే లేదు. బట్ మేము ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయితే లేదు. ఎందుకంటే ఓజీకి ర్యాంప్ పాడించేస్తాం. హరిహర వీరమల్లు కాదు, రాబోయే కాలంలో ఓజీ వస్తుంది. కొత్త సింపేస్తామంటే మనకి రికార్డ్స్ మోగిపోతాయి. ఈ హరిహర వీరమల్లు అనేది మాకు డిసప్పాయింట్ అయింది. బట్ ఓజీ మాత్రం వాళ్ళకి కాకూడదు, కొత్త సింపేస్తాం ఒక్కొక్కరికి. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మనకి టైటిల్ కార్డ్ తోనే సగం జాయిన్ చేశాడు అనిపించింది. అండ్ హీరో ఎంట్రన్స్ అయినా సరే, లేదంటే కుస్తీ ఫైట్ అయినా, లేదంటే చార్మర్ ఫైట్ అయినా, లేదంటే ఇంటర్వల్ ముందు వచ్చి ఒక కన్వర్జేషన్ ఉంటుంది, అదైనా సరే చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దానికి మించి ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ నుంచి. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రాడ్ విఎఫ్ఎక్స్ వల్ల కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయింది. కంప్లీట్ గా అసలు ఎక్కడ స్టోరీ లేకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించలేదు. అండ్ పార్ట్ 2 కి ఏదో లీడ్ అని ఇచ్చారు, కానీ అది కూడా అంత ఎక్సైట్మెంట్ ఇదైతే రాలేదు. అంటే సెకండ్ హాఫ్ కూడా కృషి తీసుంటే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లానే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. సో కంప్లీట్ గా మంచి పొటెన్షియల్ అయితే వేస్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా తీశాడు, చాలా బాగున్నాయి, అంత స్టోరీ లేకపోయినా సరే చాలా బాగుంది, ఎలివేషన్ అయినా సరే. బట్ సెకండ్ హాఫ్ మొత్తం పడుకోబెట్టాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారంటే ఫస్ట్ హాఫ్ తో చాలు వాళ్ళైతే 100% న్యాయం చేశాడు, వాళ్ళ ఆకలి 100% తీరుద్ది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా అది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, అంటే కంప్లీట్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఆచార్యలో చూసాం, ఒక షార్ట్ ఉంటుంది, ఒక విఎఫ్ఎక్స్ ఇది ఉంటుంది, దాని చాలా ట్రోల్ అయింది, దాని నుంచి వీళ్ళు ఏం నేర్చుకోలేదు. సో అలాంటి షార్ట్ ఒక 2 పెట్టి ఎంత ఇంపార్టెంట్ సీన్ లో కూడా అలాంటి పెట్టడం వల్ల ఏంటంటే ఆ సీన్ ఇంపాక్ట్ అయితే పోయింది. సో అది కొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ ఎలా అనిపించింది? ఓవరాల్ గా ఫ్యాన్స్ వరకు అయితే వాళ్ళు 100% అయితే వాళ్ళు న్యాయం చేశాడు ఫస్ట్ హాఫ్ వరకు. బట్ న్యూట్రల్ ఆడియన్స్ అయితే సెకండ్ హాఫ్ అంతగా నచ్చుకోవచ్చు. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కూడా బట్ ఇట్ ఈస్ ఓకే ఇన్ దిస్ సినారియోస్ అండ్ ఆల్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫీల్ గుడ్ మూవీ. హిందూయిజం మీద చాలా బాగా తీశారు, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత మూవీకి 5 out of 4 అండి. నా తరఫు లాగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఉందండి, బట్ అది సినిమా దాంట్లో అది ఓవరాల్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ వర్త్ వాచింగ్. నో గ్రాఫిక్స్. ఎలా ఉంది మేడం?